పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు ఈ వీడియోలో ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎగ్స్ తిన్నని వాళ్ళు ప్రోటీన్ని ఎలా సరిపెట్టుకోవాలి, ఎలా మన ఆహారంలో చేర్చుకోవాలి ఇవన్నీ నేను ఇందులో చూపిస్తున్నానండి. వెజిటేరియన్స్కి, షుగర్ ఉన్న వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్, మంచి డిన్నరు ఇవన్నీ చూడండి. ఓకేనండి, చాలా బాగుంటుందండి, చాలా మంచిది. ఒక డాక్టర్ చెప్పింది అని, నేను సొంతం కాదు. ఇప్పుడు ఇలా పప్పులన్నీ చక్కగా నైట్ నానబోసుకోవాలి. శనగలు, పల్లీలు, మరి బొబ్బర్లు, ఇంకా నల్ల శనగలు ఇవన్నీ నానబోసుకొని పొద్దున్నే చక్కగా 2-3 సార్లు కడిగి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో 5-6 విజిల్స్. కుక్కర్ మూత వేసి నీళ్లు రాకుండా, ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా నీట్గా ఉండాలంటే కుక్కర్ వేడెక్కి ఆ హోల్లోంచి స్టీమ్ వస్తున్నప్పుడు ఒక్కసారి మూత తీసి మళ్ళీ మూత పెట్టి మనం విజిల్స్ పెట్టుకుంటే ఒక్క డ్రాప్ కూడా బయటికి రాదండి నీళ్లు. చాలా బాగుంటాయి. బయటికి నీళ్ళు వచ్చేసి ఆ స్టవ్ మీద అంతా పడి మూత అంతా కడుక్కోవటం చాలా ఇది కదండి. ఇంత మంట పెట్టి చక్కగా ఒక 5-6 విజిల్స్ పెట్టుకోవాలండి. 5-6 విజిల్స్ పెట్టుకొని నీళ్ళన్నీ చక్కగా చల్లగిన తర్వాత నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసేసి మనం ఆ నీళ్ళతో చారు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా స్టీమ్ ఇక్కడ హోల్లోంచి వచ్చినప్పుడు అప్పుడు మనం విజిల్ పెట్టాలండి. ఒక్క చుక్కడు బయటికి రావట్లేదు చూడండి, నేను చేస్తున్నా. ఏ పప్పు వండినా సరే, ఏ అన్నమైనా ఇట్లా చేసుకోండి. అప్పుడు మీకు ఆ స్టీమ్ వచ్చాక దాని మీద విజిల్ పెట్టాలంట. అంతే, చిన్న చిన్న టిప్ అనమాట ఇది. ఓకేనా అండి, ఏది వండినా సరే డైరెక్ట్గా విజిల్ పెట్టకుండా వేడెక్కిన తర్వాత స్టీమ్ వచ్చేటప్పుడు మీరు విజిల్ పెట్టండి. అంతే, దట్స్ ఇట్. చాలా బాగుంటుందండి. అందరికీ నమస్తే అండి, పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు మంచి హెల్దీ నేను ప్రోటీన్ పౌడర్ చేస్తున్నానండి. ఇవన్నీ మీకు వీడియోలో విశదంగా చూపిస్తున్నాను, ఎంతంత క్వాంటిటీ అనేది. జీడిపప్పు, బాదాము, వాల్నట్, ఇవి చూడండి, తెల్ల శనగలు, బొబ్బర్లు, కొంచెం పెసలు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ నేను మీకు వివరంగా కూడా వీడియోలో పెడతాను. ఇది కూడా కొన్ని పల్లీలు. ఇంకొకటి లాస్ట్గా ఇంకోటి ఏం తెలుసా అండి, ఇదిగోండి, ఇది చూడండి, ఇది చూపిస్తున్నాను సహర్షు. ఇది రాగి పిండి, కొంచెం 2 స్పూన్లు ఓట్స్, 2 స్పూన్లు మక్కేకి ఆట, మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ కాదండి. ఓకేనండి, ఇవన్నీ ఇలా పట్టుకుని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకుందామండి. పౌడర్ చేసుకుని పొద్దున్నే ఒక 2 స్పూన్లు, 2 ఎగ్స్, 2 స్పూన్లు నీళ్ళల్లో కొంచెం పాలు వేసుకోండి. డయాబెటిక్ షికాయత్ లేదనుకున్న వాళ్ళు పాలల్లోనే కలుపుకోండి. మరి షుగర్ ఉన్నదనుకోండి పాలు కూడా వద్దంటారు డాక్టర్లు, ఎందుకంటే కొన్ని వేసుకోవాలి, పాలు ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని స్కిమ్ మిల్క్ అంటారే, మీగడ తీసేసిన పాలల్లో ఈ 2 స్పూన్లు వేసి కలుపుకొని తాగండి. 2 ఎగ్గులు తినండి, 2 స్పూన్లు పొడి వేసుకుని కలుపుకొని తాగండి. తాగి కొంచెం ఒక కీరా కానీ ఏదన్నా ఒక టమాటా ముక్కలు 4 తినండి. పళ్ళు తింటే మళ్ళీ పండ్లు కొంతమందికి పడవు. పళ్ళు తినొచ్చు అని డాక్టర్ మీకు చెప్తే మీరు తినొచ్చు అయితే తినండి, నో ప్రాబ్లం. ఓకేనండి, ఇది చాలా బాగుంది. నైట్ కూడానండి కొంచెంగా ఒక జొన్న రొట్టె, ఒక రాగి రొట్టె తిని ఈ పొడి ఒక గ్లాసులో 2 స్పూన్లు వేసి కలుపుకొని తాగితే చాలా హెల్దీ అండి. ఓకేనండి, ఇలా అందరూ చేసుకోండి. నేను అలా చేసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నా, మీరు కూడా అలా చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. బాయ్ బాయ్. ఈ చేతికి గోరింతాకు ఎక్కడది అనుకుంటున్నారా? దుబాయ్లో ఈ వీడియో చేస్తున్నా. దుబాయ్లో కూడా దొరుకుద్దండి, ఫామ్ హౌస్లో ఉంటుందన్నమాట. మా ఫ్రెండ్ దుర్గా అమ్మాయి తెచ్చి ఇచ్చిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మనం వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఆకు తెచ్చి రుబ్బి మరీ నాకు పంపించింది. ఎంత బాగా పండిందో కదండి, చాలా బాగా పండింది చెట్లు. అది అండి, ఇగో చూడండి. ఈ పెనంలో అండి నేను అన్ని గింజలు వేపిన తర్వాత లాస్ట్కి కొంచెం 2 స్పూన్లు మొక్కజొన్న పిండి, 2 స్పూన్లు రాగి పిండి, 2 స్పూన్లు ఓట్స్ కూడా వేపి ఈ పౌడర్లో కలుపుకున్నానండి. కలిపితే ఇది రాగి మొక్కజొన్న పిండి అనమాట అండి. రొట్టెలు చేసుకుంటాను కానీ తెచ్చుకున్నాం, కార్న్ఫ్లోర్ కాదండి. ఓకేనండి, మక్కేకి ఆట అంటే మొక్కజొన్న పిండి, అంటే ఇది మొక్కజొన్నలతో చేసిన పిండి అనమాట, కార్న్ఫ్లోర్ కాదండి. ఓకేనండి, ఇలా చేసుకుని చక్కగా ఇవన్నీ కలిపి చూడండి. అన్నీ చిన్న 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 కప్పులో సగం అండి, ఒక 50 గ్రాములు కూడా లేదు. అంటే నేను కొంచెం క్వాంటిటీ చేసా. మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా సరే ఇది చక్కగా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కడికి పోదు. చిన్నపిల్ల 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు కూడా తాగొచ్చు. గ్యాస్ కూడా అవ్వదండి, ఎందుకంటే కొంచెం ఉంటాయి, పప్పులు ఎక్కువ ఉండవు, డ్రై ఫ్రూట్సే ఎక్కువ ఉంటాయి ఇందులో. మినప్పప్పు కొంచెం, పెసరపప్పు కొంచెం, కందిపప్పు కొంచెం, మరి పచ్చనిపప్పు కొంచెం, ఇది కొద్దిగా 2 స్పూన్లే ఉంటాయి కాబట్టి. ఓకేనండి, ఇవన్నీ దోరగా వేపుకోండి, మరి ఎక్కువ నల్లగా వేపొద్దండి. దోరగా వేపుకొని చక్కగా అన్నీ వేసేసి చూడండి. పెసలు వేసాను, పెసలు పప్పు అయినచ్చు, పెసలు అయినచ్చు, శనగలు, అలసందలు ఇవన్నీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఇలా వేసుకుని చక్కగా పెసరపప్పు ఇవన్నీ వేపి
అన్నీ కలిపి సన్న మంట మీద వేపుకోవాలండి. ఒకరోజు పెట్టుకోండి, నెలకు ఒక్కరోజు చేసుకున్నామంటే నెల రోజులు పిల్లలకి మనం చక్కగా పెట్టి తినొచ్చు అనమాట. ఈ పౌడర్ వల్ల బెనిఫిట్లు ఏంటంటే అండి, మనము కోడిగుడ్లు తినని రోజున, కోడిగుడ్లు తినని వాళ్ళు కొంత కోడిగుడ్లు అనేసరికి మళ్ళీ కొలెస్ట్రాల్ అని భయపడతాం. అది అన్నీ భయం లేకుండా చక్కగా ఎవరైనా తినగలిగిన ప్రోటీన్ పౌడర్ అనమాట అండి. బయట దొరుకుద్ది, బయట ఎందుకు మనం చేసుకుంటే మన కళ్ళతో చూసుకుంటాం, మన చేతులతో చేసుకుంటాం. ఎంత బాగుంటుందండి పౌడర్. అన్నీ ఇలా వేపి అన్నీ కలిపి వేసుకోండి. వాల్నట్టు, బాదం అన్నీ కలిపి వేసుకోవాలి. ఎందుకంటే అచ్చంగా వాల్నట్ వేస్తే ఆయిల్ ఉండి సొద్దు అయిపోద్ది. వాల్నట్ ఇష్టం లేకపోతే కొంతమంది వేసుకోవాలంటే నేనైతే ఇష్టంగా తాగుతానండి. అన్నీ వేసుకున్నాను నేను. దీంట్లో ఇంకా పిస్తా వేసుకోవచ్చు మీకు, మరి గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, వాటర్ మిలన్ గింజలు, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న గింజలతో ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఓకేనండి. ఇలా చేసి చక్కగా మిక్సీ వేసి కలిపిన తర్వాత ఆ ఓట్స్, రాగి పిండి అండ్ జొన్న పిండి, మొక్కజొన్న పిండి కలిపితే అది పాలల్లో కలిపిన తర్వాత అండి ఎంత టేస్ట్ వస్తుందంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా తాగుబుద్ధి వస్తుంది. నేనైతే పాలు కొంచెం సగం వేసుకొని సగం నీళ్ళు వేసుకుంటానండి, ఎక్కువ పాలు వేసుకోను. మరి మేము వెయిట్లు మళ్ళీ బార్డర్ షుగర్లు కదా, అందుకని షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం నీళ్ళల్లోనే కలిపి చేసుకోండి. ఒక చిన్నది అంజీర్ ముక్క కానీ లేకపోతే ఖర్జూర ముక్క కానీ వేసుకోవచ్చు అండి. డాక్టర్ని అడిగి మీరు ఇచ్చండి పౌడర్ అంతా ఇట్లా కలిపేసుకుంటే ఆ తినేటప్పుడు అది చక్కగా చిక్కదనం వస్తుంది. మిల్క్ పౌడర్ వేసుకోమని చెప్పింది నా డైటీషియన్ డాక్టర్ గారు. కానీ మిల్క్ పౌడర్ కూడా మళ్ళీ బయట నుంచి కొనుక్కొచ్చిందే కదా, ఎందుకు వచ్చింది? రాగి పిండికి ఏమండి, జొన్న పిండికి ఏమండి, చక్క పిండిలు మన కొన్ని పొట్టుతో ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువ ఫైబరే ఉంటుంది, ఎక్కువ మన కార్బోహైడ్రేట్ కూడా ఉండదు. అంత కాస్త ఆ మాత్రం కార్బోహైడ్రేట్ ఏం కాదనమాట. ఓకే, నేను మొన్న నాకు జలుబు చేస్తే ఎగ్గు తినొద్దు అని చెప్పి చక్కగా ఈ పొడి చేసుకుని తాగానండి. చాలా బాగుంది. కొన్ని కాన్ఫ్లెక్స్ వేసుకున్నాను, ఒక అంజీర్ ముక్క, కొంచెం ఫిగ్ ఉంటుంది కదా అవి 2 ముక్కలు వేసుకున్నా. ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉందన్నమాట అండి. చాలా బాగుంది. చక్కగా చేసుకుని డబ్బాలో పోసి పెట్టుకుంటే పిల్లలకు కూడానండి కొంచెం పాలల్లో ఒక 1/2 స్పూన్ వేసి కలిపి ఇవ్వండి. లేదా కాన్ఫ్లెక్స్ పెడతారు కదా అందులో వేయండి. ఉప్మా చేసినప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ వేయండి. లేదా కూరల్లో అండి, ఇగురు కూరలు ఏ కూరలోనైనా ఇది 1 స్పూన్ వేసుకోండి. అసలు ఎంత మంచి బలం అండి పిల్లలకి. ఆ పప్పులు తినమంటే నవ్వలరు. మనం కూడా పెద్దవాళ్ళం అయిన తర్వాత నవ్వులుతుంటే పళ్ళల్లో ఇరుక్కుపోవటం పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. ఈ పొడి అనుకోండి చక్కగా కలుపుకొని పాలల్లో తాగొచ్చు. లేదంటే మీరు కూరల్లో వేసుకోండి, చపాతీ పిండిలో వేసి కలుపుకోండి. 2 చెంచాలు 2 రొట్టెలు చేసుకు తినండి. ఎట్లాగైనా వాడచ్చండి ఈ పిండిని. ఓకేనండి. ఇది చాలా మంచిదండి. కూరగాయల్లో ఏ ఫ్రైలోనైనా వేసుకోండి, పులుసుల్లో వేసుకోవచ్చు. ఇందులో వేసుకుని బాగా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మినప్పప్పు ఉంది, కందిపప్పు ఉంది, పచ్చిశనగపప్పు ఉంది, దీంట్లో పెసరపప్పు ఉంది, జీడిపప్పులు అన్నీ ఉన్నాయి కదండి. భలే ఉంటుంది అనమాట. నా మాటిని ఒక్కసారైనా మీరు ఈ పొడి చేసుకొని చక్కగా తినండి. నేను టిఫిన్ కూడా ఎలా కలుపుకుంటాను చూపిస్తాను. ఈ గుగ్గిళ్ళు కూడానండి నేను అన్ని గింజలు కలిపి గుప్పుడు మనిషికి ఒక గుప్పుడు తినాలని, అంతే. ఒక గుప్పుడు తింటే మనకి 10-12 గ్రాముల ప్రోటీన్ వస్తుందంటండి. అంత లెక్కలైతే నాకు తెలియదు కానివ్వండి, మంచిది. నేను అలాగే తింటున్నానండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఊరికి ఐరానా ఉండదు. దోశలు ఇడ్లీలు తిన్నామనుకోండి హెవీగా ఉంటుంది. ఉప్మా తిన్నా, ఏది తిన్నా, ఇది అనుకోండి తాగేసి చక్క ఒక గుడ్డు తినండి. ఒక గుడ్డు తిని చక్కటి బ్లాక్ టీ, ఆ టీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందంటే ఆ టీ చాలా బాగుంటుంది. దాంట్లో ఏమేమి వేసుకోవచ్చో కూడా నేను చెప్తానండి మీకు. ఇదిగోండి పొడి అంతా మంది రెడీ అయిపోయింది. తర్వాత ఆ గుగ్గిళ్ళు కూడా నేను విజిల్ పెట్టేసాను. తాలింపు కూడా వేయనండి ఆ గుగ్గిళ్ళకి. అలాగే నేను ప్లేట్లో పెట్టుకొని వేడిగా తింటా. చూడండి 2 స్పూన్లు కలుపుకుంటున్నా చూడండి. నేను ఒక చిన్న బౌల్ పాలల్లో ఈ డబ్బాలు ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో దాంట్లో పోసానండి. తర్వాత నేను కొంచెం గాసేసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పోస్తా. సమయానికి దొరకవు ఖాళీ డబ్బాలు. ఓకేనండి. అదే అండి. ఇంకా అండి ఏ దేశంలో ఉన్నా మనం వెతుక్కుంటే అన్నీ దొరుకుతాయండి. ఆ ఫామ్ హౌస్లో గోరింతాకు చెట్టు చూసి ఆ దుర్గా మా ఫ్రెండ్ ఆమె తీసుకొచ్చి రుబ్బి నాకు కూడా ఇచ్చింది. నా పాప కూడా పెట్టుకుంది. ఎంత బాగా పండిందో. చిన్నప్పుడు బాగా పెట్టుకునేదాన్ని నేను. ఇప్పుడు పాలు చూడండి, చిన్న సగం గిన్నెకి సగమే పెట్టా. ఇప్పుడు ఇప్పుడు డబ్బాలో ఉంది కదా, అది గిన్నెలో 2 స్పూన్లు వేసుకుని నేను నీళ్ళతో కలిపి చక్క సన్న మంట మీద నేను ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఉడకబెడతానండి. పప్పులు కదండి, కొంచెం ఉడికితే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు కలుపుకుంటే కొంచెం ఎట్లయినా మనకు స్మెల్ లాగా అనిపిస్తాయి ఏమోనని నేను. అదే అండి. ఓకేనండి. ఇలా కలిపి పోసేసి 1 నిమిషం ఉడకబెడతానండి. ఉడకబెట్టి ఫైనల్గా దాంట్లో ఏమేమి వేస్తానో చూడండి. మీరు మీ టైంని ఒక 10 నిమిషాలు
వేస్ట్ అనుకోకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. మన బ్రేక్ఫాస్ట్ ఎంత చక్కగా చేసుకోవచ్చు. మిల్క్ టీలు తాకండి, మిల్క్ కాఫీలు తాకండి. అవి ఎప్పుడో నెలకో 15 రోజులకో తాగాలి ఒక రోజు. కానీ ఇలాంటివి తిని చక్కగా డికాషన్ తాగారనుకోండి బ్లాక్ టీ, అసలు మీకు గ్యాస్ కానీ మీకు ఏ ట్రబుల్ ఉండదండి. అసలు హెడేక్ అనేది మన లైఫ్లోంచి వెళ్ళిపోద్ది అనమాట. బాదం పప్పులు రాత్రి బట్టి నానబెట్టి 4 బాదాము 4 వాల్నట్ అవి వేసుకున్నాను నేను. ఇంకొన్ని కాన్ఫ్లెక్స్ చూడండి ఎన్ని వేస్తున్నాను, 3 సార్లు ఇన్ని. అవి ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇందులో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండదండి, మంచిది అంటారు కాన్ఫ్లెక్స్ కూడా. చూడండి దీంట్లో తీపి ఏమీ ఉండదు, షుగర్ ఉన్నది కూడా తినొచ్చు అనమాట. అట్లా అనమాట. డాక్టర్ కూడా ఒక్కసారి అడగండి, నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఓకేనండి. చక్కగా ఇలా ఉడకబెట్టేసి 1 నిమిషం కట్టేసి పక్కన పెట్టుకుని వేడిగా తింటే భలే ఉంటుందండి. అంజీరు ముక్కలు చిన్న చిన్నవి, 2 ఏమో ఫిగ్ ముక్కలు అవి వేసేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ వస్తుందండి. రోజు వేసుకోకపోయినా ఎప్పుడన్నా ఒకసారి వేసుకోండి. అట్లా వేసేసుకుని చక్కగా వేడిగా తింటే భలే ఉంటుంది. ఇది తిని ఇన్ని పప్పులు తింటాను. ఆ పప్పులు కూడా ఇన్నేనండి, ఎక్కువ తినండి. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి మన ప్రోటీన్ పౌడర్ తయారైపోయింది. గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. గుగ్గిళ్ళు చూడండి ఎన్ని పెట్టుకున్నాను, సరిగ్గా గుప్పిడు. ఆ గుప్పుడు ఉప్పు కానీ కొద్దిగా వేస్తా కానీ ఉడకబెట్టి అంతే, ఇంకేమి దాంట్లో ఏమి వేసుకొని ఉట్టి వేడిగా తింటే ఎగ్గు కంటే మంచి బలమైన ఆహారం అండి. ఎగ్గు భయపడతాం ఎందుకు, కొలెస్ట్రాల్ అది దీంట్లో అది కూడా ఉండదు. ఇగో పని చేసుకుంటామంటే సెల్లులో దేవుడి పాటలు వస్తూ ఉంటాయి, మళ్ళీ సౌండ్ వస్తుంది. అప్పుడే ఆపేసేసానండి. ఆపేసి ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను చూడండి. నేను ఇలా తింటానండి. ఫస్ట్ కొంచెం ఈ గింజలు 4 గింజలు తిని, అంటే ఆ రోజు జలుబు ఉందని ఇక ఎగ్ ఏమీ తింటలేదండి. నేను ఎగ్గు తింటే ఈ అవసరం లేదండి, ఎగ్గు తింటే ఈ అవసరం లేదు. ఒక ఎగ్గు తినేసి ఆ ప్రోటీన్ పౌడర్ తిన్నారనుకో చాలండి. నేను ఎగ్గు తింటలేదని కొంచెం గింజలు కొన్ని తింటున్నాను అనమాట. అవి కూడా మీకు చూపించాలని నేను మంచిగా ఉడకబెట్టేయని కూడా ఎలా విజిల్ పెట్టాను అన్నీ కూడా చూపించాను. చూడండి ప్రోటీన్ పౌడర్ కూడా చక్కగా వేడిగా ఎంత బాగుందంటే అసలు 1 గంట వరకు ఆకలి అవ్వదండి. మీరు 9ంటికి తిన్నారండి, 8:30 9ంటికి తింటే 1 గంట వరకు మీకు ఆకలే అవ్వదు. మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉంటా. ఇప్పుడన్నా చిన్న ఫ్రూట్ ఒకటి హాఫ్ ముక్క యాపిల్లో లేకపోతే సగం కమలానో తినవచ్చు. మీ డాక్టర్ని అడిగి మీరు తినండి. ఓకేనా అండి. నేను జ్యూస్లో అయితే ఏం తాగను. అసలు ఎంత బాగుంటుందంటే ఆ కార్న్ఫ్లేక్స్ టేస్టు, ఓట్స్, ఈ పప్పులు టేస్టు భలే ఉంటుందండి. జీడిపప్పు ఎక్కువ వేయలేదండి, 10 12 వేసాను అంతే. అది కొంచెం జీడిపప్పు క్వాంటిటీ చూసేసుకోండి, మిగిలిన మీరు ఎట్లా వేసుకున్నా పర్వాలా. ఓకేనండి. అలా ఫస్ట్ వేడిగా తినేసి ఆ కొన్ని గింజలు తినేసి మంచిది ఒక బ్లాక్ టీ పెట్టుకుని తాగితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. లైట్గా చాలా బాగుంటుంది. నా ఛానల్లో అండి పార్వతీస్ కిచెన్లో మీరు ఒక్కసారి మీ టైంని వాల్యుబుల్ టైంని ఉపయోగించి ఒక్కసారి మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలు చూడండి. దాంట్లో ఎన్ని నేను వెరైటీ సలాడ్స్ చేశాను, ఎన్ని వెజిటేబుల్స్ వేసి బిర్యానీలు చేశాను. అందులో సైడ్ సీన్స్ ఉన్నాయి, అమెరికావి, దుబాయ్వి, ఇండియావి అన్నీ ఉన్నాయండి. ఓకేనండి. చక్కగా అందరూ చూడండి. ఇప్పుడు ఈ డికాషన్ చూడండి. కొంచెం వేడి నీళ్ళు మరిగేటప్పుడు నీళ్ళు మరిగాక కొంచెం టీ పొడి వేసా. ఒకరోజు దాసిన చెక్క వేసుకుంటా, ఒకరోజునేమో 4 ఇవి ఉంటే చూడండి మన 10 గింజలు వాము వేసుకుంటా. ఆ ప్రోటీన్ పౌడర్లో కూడా అండి మీకు ఇష్టమైతే వాము సొంటి పొడి ఉంటుందండి నా దగ్గర, నేను చిటికెడు కలుపుకుంటా. అది మీకు చెప్పడం మర్చిపోయా. ఆ వాము సొంటి పొడి వేసి కలుపుకోండి. ఆ ప్రోటీన్ పొడి పప్పులు కదండి, మీకు కాళ్ళు నొప్పులని నడుము నొప్పి అట్లా ఏమి రాకుండా వాతం చేయకుండా భలే ఉంటుందండి. చిన్న లైట్ చిన్న కారంగా బాగుంటుంది. ఓకేనా, చెప్పడం మర్చిపోయా. ఈ ఛాయ్లో అండి పుదీనా వేసుకోవచ్చు, ఒకరోజు కొత్తిమీర వేసుకోండి, ఒకరోజు కరివేపాకు వేసుకోండి, ఒకరోజు మీకు దాసిన చెక్క వేసుకోండి, ఒకరోజు లవంగాలు వేసుకోండి. 2 ఎక్కువ వేసుకోకండి. మంచిగా మరిగిన తర్వాత వడబోసేసి నిమ్మకాయ పిండుకోండి. నేనైతే ఉట్టి నిమ్మకాయ పిండుకుంటా అండి. కొంతమంది తేనె వేసుకుంటారు. షుగర్ కంప్లైంట్ లేదు మాకు తేనె తినొచ్చు అనుకున్నప్పుడు తేనె వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్ చూసారా, బ్రోకోలీ అండ్ క్యారెట్తో ఆమ్లెట్. ఇలాంటి ఆమ్లెట్లు వెరైటీలు నా ఛానల్లో చాలా ఉన్నాయి, తప్పకుండా చూడగలరు. ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలండి. అందరికీ బాయ్ అండి, నమస్తే అండి, బాయ్.